వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశము ఒకే ఎన్నిక అనే విధానం అమలుకు తాము సిద్ధమే అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఢిల్లీలో గత నవంబర్ నెల చివరి వారంలో జరిగిన అసెంబ్లీ స్పీకర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం మన దేశానికి అవసరమంటూ మరోసారి స్పష్టం చేశారు. స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ఒకే ఓటరు జాబితా ఉండాలని, వేర్వేరు జాబితాల వల్ల ప్రజాధనం వృధా అవుతోందంటూ ఆవేదన చెందారు. ప్రధాని సూచనపై జాతీయ మీడియాతో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా సంబంధిత రాజ్యాంగ నిబంధనలను సవరిస్తే లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఏటా పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుండడం వల్ల, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడం వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందనే వాదనలున్నాయి. అసెంబ్లీకి, లోక్సభకు వేర్వేరు ఎన్నికల వల్ల వేమవుతున్న వేల కోట్ల ప్రజాధనంలో జమిలీ ఎన్నికల వల్ల సగానికి పైగా ఆదా చేయవచ్చనే అభిప్రాయాలున్నాయి. జమిలీ ఎన్నికల వల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని, లోక్సభకు జాతీయ అంశాలు, అసెంబ్లీలకు స్థానిక అంశాలపైన ఎన్నికలు జరుగుతాయనే వాదనలుండగా, వేర్వేరు ఎన్నికల వల్ల శాంతి భద్రతల సమస్యతో పాటు కుల, మత, ప్రాంతీయపరమైన భావనలు కొనసాగుతూనే ఉంటాయనే ఆందోళనలున్నాయి. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు సాకారం కావాలంటే కేంద్ర ఎన్నికల సంఘం సూచిస్తున్న రాజ్యాంగ సవరణలు జరగడానికి ఎంత మేరకు ఆస్కారం ఉంది? పార్లమెంట్లో బీజేపీకి మెజారిటీ ఉన్నందున వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ అమలు సాధ్యాసాధ్యాలను చర్చిద్దాం. చర్చలో ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే ఎలక్షన్ వాచ్ చాలా సంవత్సరాలుగా ఎన్నికల అంశంపైన సేవ చేస్తున్నటువంటి, చర్చిస్తున్నటువంటి వివి రావు గారు, ఇద్దరు మనకు ప్రముఖులు చర్చలో ఉన్నారు. ముందుగా పెంటపాటి పుల్లారావు గారితో చర్చను ప్రారంభిద్దాం. పుల్లారావు గారు నమస్తే అండి. గత నెలలో ప్రధాని అసెంబ్లీ స్పీకర్ల సదస్సులో మాట్లాడింది మీరు ఫాలో అయ్యారు. అలాగే ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా కూడా ఒక మీడియా సంస్థకి ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో రాజ్యాంగ నిబంధనలను సవరిస్తే వన్ నేషన్ వన్ పోల్కు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అని చెప్పేసి ఆయన కూడా స్పందించారు. మరి ఎలక్షన్ కమిషన్ సూచించినట్టుగా రాజ్యాంగ నిబంధనలు సవరించడానికి పార్లమెంటు ముందు ఉన్నటువంటి సవాళ్ళేంటి, కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళేంటి? చాలా రోజులుగా, 4 ఏళ్లుగా ఈ అంశంపైన చర్చ జరుగుతూనే ఉంది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది అంటున్నారు. పుల్లారావు గారు ఏం చెప్తారు? పార్లమెంటు ఏ మేరకు ఈ రాజ్యాంగ సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్నట్టుగా చేయడానికి ఆస్కారం ఉంది? వన్ నేషన్ వన్ పోల్ సాధ్యం కావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? పుల్లారావు గారు. ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉన్నది, అది కొంచెం ఆఫ్ చేయమని చెప్పండి. ఓకే, మళ్ళీ వస్తుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందండి. ఓకే, అది ఎలాగే ఉన్నది, అది మీకు అనిపిస్తుందండి. ఓకే, బెటర్. ఇప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా ఇవాళ ఎలక్షన్ కమిషనర్ చెప్పింది కొద్దిగా చేంజెస్ తీసుకొస్తే మనం చేయగలం అనేది ఒక చాలా పాజిటివ్ స్టెప్. 1965 వరకు మన దేశంలో జరిగింది. అప్పటి నుంచి ఇలా మల్టీ ఎలక్షన్స్ చాలా డిస్పర్స్ చేసే కొద్ది నా వ్యూలో ఒక రకమైన ఎలక్ట్రల్ యానర్కీ, అరాచకం వచ్చింది. ఎందుకంటే ఇలాగ ప్రజాస్వామ్యం ఇంత పెద్ద దేశంలో అలా ఎలక్షన్ జరుపుతా పోవటం, అస్తమానం 3 నెలలకు ఒకసారి ఎలక్షన్లో, ఇది చాలా డిస్ట్రాక్షన్. తర్వాత ఉన్న గవర్నమెంట్స్ మీద కూడా చాలా నెగటివ్ ఇంపాక్ట్ వస్తా ఉన్నది. అందువల్ల ఎవరు సృష్టించారు ఈ ఐడియా వన్ నేషన్ వన్ ఎలక్షన్? మనం పొలిటికల్ గా మనం మర్చిపోయి, ఇది దేశీయ పైన చాలా అవసరం, చాలా ఫీజబుల్. ఎందుకు ఫీజబుల్ కాదో నాకే అర్థమవట్లేదు. దాని గురించి ఎలక్షన్ కమిషనర్ ఇవాళ చెప్పిన మాటలో అర్థం ఏంటంటే కొన్ని చేంజెస్ తీసుకొస్తే మనం చేయొచ్చు. ఆ చేంజెస్ అనేది ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఇంకా టెన్యూర్ అవ్వకుండా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2023 డిసెంబర్ ఎలక్షన్ పెట్టారు అనుకుని ఇంకా కొన్ని రాష్ట్రాలకి టెన్యూర్ ఉన్నారు. అది ఎలక్షన్ కమిషనర్ కి 6 నెలలు టైం ఇచ్చి, ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి, కొంచెం స్ట్రాంగ్ గా కొన్ని పవర్ ఇస్తే అన్ని ఎలక్షన్స్ ఫస్ట్ టైం క్లబ్ చేసి వెళ్ళొచ్చు. దాంతో పాటు మనం చూసింది ఏంటంటే ఒక ముఖ్యమైన ప్రాబ్లం, ఒక బై ఎలక్షన్ వస్తే ఏం చేయాలి, ఒక గవర్నమెంట్ మెజారిటీ పోతే ఏం చేయాలి, ఒక చీఫ్ మినిస్టర్ ఎలక్షన్ పెట్టమని కోరితే మెజారిటీతో ఏం చేయాలి, ఇది చాలా చిన్న ఇష్యూస్.
మనకి మిగతా దేశాల్లో ఉదాహరణలు ఉన్నాయి, ఎలా ట్యాకిల్ చేయాలి. ఎస్. ముఖ్యంగా ఏమిటంటే మనం చూసిన భారతదేశంలో ఎన్నో రకాల ఎలక్షన్స్ తో డెమోక్రసీ నడుపుతున్నాం. ఇప్పుడు 1 ఎలక్షన్ 1 నేషన్ అనగా ఒక ఎలక్టరల్ రోల్ కూడా వస్తుంది, ఒకే ఒక్క ఓటింగ్ రికార్డు ఉంటుంది. ఎస్, ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ పాయింట్ అవుట్ చేసింది పుల్లారావు గారు. ఏదైనా మీ ఓటింగ్ కార్డ్ అన్నట్లకి పనిచేస్తారు. ఎస్. ఇవాళ మనకున్న టెక్నాలజీ చాలా సాధ్యం. మన ఇతర దేశాలకు అనవసరం, మన దేశంలో టెక్నాలజీ ఉన్నది, చాలా సింప్లిఫికేషన్ వస్తుంది ఎలక్షన్స్ లో. చాలా విశేషంగా మనకి కన్ఫ్యూజన్ కూడా పోతుంది. గవర్నమెంట్ కు 4 years టైం ఇవ్వాలి. సో కొన్ని చేంజెస్ మాత్రం కాన్స్టిట్యూషన్ గా తేవాలి. ఎస్, అదే మీరు గవర్నమెంట్ ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174 మార్చాలని అంటున్నారు. ఎస్ పుల్లారావు గారు, ఆర్టికల్ 83, ఆర్టికల్ 85 ఇవన్నీ చాలా సార్లు వెంకటాచార్య కమిషన్ కూడా రికమెండేషన్స్ చేశారు వాజ్పేయి టైంలో. ఇలాంటి ఎన్నో రికమెండేషన్స్ ఉన్నాయి. ఎస్, ఇది సెటిల్ చేయలేని ప్రాబ్లమ్స్ కాదు. ఎస్, మీరు చెప్తున్నట్టుగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పుల్లారావు గారు, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ కూడా ఉంది సుదర్శన్ నాచియప్పన్ కమిటీది. అట్లాగే జీవన్ రెడ్డి గారు లా కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు 1999లో కూడా ఆ లా బోర్డు కూడా అదే సిఫారసు చేసింది, 1 నేషన్ 1 పోల్ ఉండాలి అనేటువంటిది. సో దీనికి సంబంధించి ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174 ఇవి సవరించాలనేటువంటివి రాజ్యాంగ నిపుణులు చెప్తున్న మాట. ఇది సవరించడానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి మెజారిటీ సరిపోదంటారా? కొద్దిగా సరిపడతారు. ఎందుకంటే ఈవేళ తప్పకుండా వాళ్ళు కొన్ని పార్టీలను రిక్వెస్ట్ చేయాలి, 2/3 మెజారిటీ కావాలంటే వస్తారు కూడా. ఇదేమి రీజనల్ పార్టీస్ కి నష్టం కాదు. ఎందుకంటే ఇది వాళ్ళకు కూడా మనం చూసాం, రీజనల్ పార్టీస్ ఏదో మునిగిపోతారు, నేషనల్ ఎలక్షన్ అంటే అది కూడా కరెక్ట్ కాదు. మనకు మంచి ఉదాహరణలు ఉన్నాయి. లెఫ్ట్ పార్టీస్ బెంగాల్ లో పరిపాలించే సమయంలో, ఎన్టీ రామారావు ఆంధ్రాలో పరిపాలించే సమయంలో వాళ్ళకు వచ్చే సీట్లు సెంట్రల్ గవర్నమెంట్ వేవ్ కి వచ్చింది కానీ అక్కడ రాలేదు. మనం చూసాం రాజీవ్ గాంధీ వేవ్ లో బెంగాల్లో అలాగే వచ్చింది, సీట్లు ఫ్రంట్ కి ఎన్టీఆర్ కి అలాగే వచ్చింది. సో ఇది నేను అనుకుంటున్నా, కన్విన్స్ చేస్తే గవర్నమెంట్ కన్విన్స్ చేయగలిగితే, గవర్నమెంట్ ఏదో లాభం వచ్చేస్తుందని కన్విన్స్ చేయగలిగితే చాలా వరకు ఒప్పుకుంటారు. ఈ సిస్టమ్ వస్తే బీజేపీకి నష్టం జరగవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మనం చూస్తే మధ్యప్రదేశ్, హిమాచల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎలక్షన్ మళ్ళీ 6 నెలల్లో సెంట్రల్ ఎలక్షన్ లో ఓడిపోయారు. ఒకవేళ అన్ని కలిపి పెడితే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందేమో, అలాగే మహారాష్ట్రలో అడ్వాంటేజ్ ఉంటుందేమో, తెలంగాణలో ఉంటుందేమో. మీరు లైవ్ లోనే అందుబాటులో ఉండండి. మనకు మరో అనలిస్ట్ వివి రావు గారు, నేను భావిస్తున్నా మెజారిటీ ఉంటుంది పార్లమెంట్ లో నేను భావిస్తున్నా. ఎస్ పుల్లారావు గారు, మీరు లైవ్ లోనే అందుబాటులో ఉండండి. మనకు వివి రావు గారు ఏం చెప్తారు? ఇన్ ప్రిన్సిపల్గా పుల్లారావు గారు ఇది మంచి కాన్సెప్ట్ అని చెప్తున్నారు, ఇది సాధ్యమే, ఆచరణ సాధ్యమే, బీజేపీకి పార్లమెంట్లో ఉన్న మెజార్టీ ప్రకారం రాజ్యాంగ సవరణ కూడా సాధ్యమే అంటున్నారు, ప్రాంతీయ పార్టీలను ఒప్పిస్తే సరిపోతుంది అంటున్నారు. వివరావు గారు మీరేం చెప్తారు? ఇన్ థియరిటికల్ గా ఏదైతే ఇప్పుడు పుల్లారావు గారు చెప్పారో అది ఇన్ ప్రిన్సిపల్ ఒక మంచి ఆల్టర్నేటివ్ గా మా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కానీ మనం రాజ్యాంగ మూలాలకు వెళ్తే ఈరోజు ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఓటర్ చుట్టూ తిరగాల్సినటువంటి రాజకీయ వ్యవస్థ కొద్ది మంది పార్టీల చుట్టూ, అంటే పార్టీ నాయకత్వాల చుట్టూ, ఎన్నికలు అనగానే అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేనటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు పూర్తిగా ఎన్నికలలో వాళ్ళ ఖర్చు తగ్గించుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారా, లేకపోతే ఈరోజు నిజంగా ప్రజల సెంట్రిక్ గా పాలన చేసే వాళ్ళకి ఈ కంగారు ఎందుకు అనే ఒక ప్రశ్న కూడా ప్రజల్లోంచి ఉంది. ప్రధానంగా మనం ఒకటి ఆలోచించాలా, ఈ రోజు ఈ 5 ఏళ్లకు అంటే ఇంత రెగ్యులర్ గా ఎన్నికలు వస్తేనే ఈ రోజు ఈ మాత్రం నాయకులు అందుబాటులో ఉన్నారు. 5 ఏళ్లకు ఒకసారి వస్తే ఈ నాయకులు అందుబాటులో ఉంటారా, 5 ఏళ్ల వరకు వీళ్ళు విస్మరిస్తారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఈరోజు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇలా రాజకీయ పార్టీలు ఉంది. రెండో విషయం ఏంటంటే ఈ బిల్లును కూడా అంటే కేంద్రంలో ఉన్న పార్టీలకు, రాష్ట్రాలకు ఉన్న పార్టీలకు మధ్యలో పోటీగా చూస్తా ఉన్నారు తప్పితే ఇది ప్రజా సెంట్రిక్ గా ఎందుకు ఆలోచించడం లేదు. ఇలా మూలంగా ఓటుకు 5,000 రూపాయలు కొనుక్కునే రాజకీయ పార్టీలు ప్రజలకు అకౌంటబుల్ ఏ రకంగా ఈ 1 నేషన్ 1 ఓట్ అనేది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకు ఈ ఖర్చు అంటే ఎవరి కోసం ఖర్చు నిజంగా ఎలక్షన్ కమిషన్ కు ఖర్చు అని మీరు అంటున్నారు.
నేను ఒకటి అడుగుతున్నాను, ఎలక్షన్ కమిషన్ కి ఏ రకంగా ఖర్చు అవుతుంది? ఎలక్షన్ కమిషన్ పెట్టే ఖర్చు కన్నా వివిరే గారు, ఈరోజు రాజకీయ పార్టీలు వివిరే గారు ఖర్చు ఒకటే కాదండి, ఈరోజు ఏదైతే ఓటు వివిరే గారు కోసం వాడుతున్నటువంటి డబ్బు చాలా ఎక్కువ కాదా? వివిరావు గారు ఖర్చు ఒకటే కాదు, వివిరావు గారు ఖర్చు ఒకటే కాదు, క్లారిటీ లేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి 5-6 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి, కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది, అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుంది అనేటువంటిదే పాపులర్ ఒపీనియన్. ఈ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిగా ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ అనేటువంటిది కరెక్ట్ కాదు. 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరిగినట్టయితే ఎలక్షన్ కోడ్ ఉండదు. చాలా అంశాలు ప్రతిసారి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఎన్నికలు ఉన్నాయి అని చెప్పేసి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ప్రభుత్వాలను ఎలక్షన్ కమిషన్ ఆటంకపరుస్తుంది. ఈ అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉండాలంటే 1 ఎలక్షన్ 1 పోల్ అనేటువంటిదే తెరపైకి వచ్చింది కదా. 92 నుంచి కూడా ఈ అంశం చర్చలో ఉంది కదా వివిరా గారు. నిన్ననే జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 29% మించకుండా ప్రజల్ని 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అంతకన్నా ధీటుగా ఎక్కువ ఇచ్చిన డబ్బులు ఇచ్చినా అని చెప్పుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 29% ఓటర్లను కూడా ఇలా పోలింగ్ బూత్లకు తీసుకురాని పరిస్థితి, ఆ రాత్రి తెల్లార వరకు మేకప్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి మన టీవీలలో మనం విశ్లేషించుకున్నటువంటి పరిస్థితిలో ఇవాళ మీరు ఏదైతే మీరు అంటున్నారో అభివృద్ధికి ఎలక్షన్ కమిషన్ అడ్డంకా, ఇది వాస్తవమా? అంటే వీళ్ళు నిజంగా అభివృద్ధి చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ కోడే అడ్డం వస్తుందా? ఇది ప్రశ్న సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీల మీద. అంటే మిమ్మల్ని మీకు ఏదైతే ఆంక్షలు, ఏదైతే ఆ సమయంలో వస్తున్నటువంటి ఆంక్షలు మీకు అడ్డా, 5 సంవత్సరాలు మీకు సమయం ఇస్తే మీరు చేయలేని పనికి. నేను ఇంకోటి అడుగుతున్నాను, ఈ రోజు రాజకీయ పార్టీలకు పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నాయకత్వానికి, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి నాయకత్వానికి మన రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలతో పాటు ఆ అధికారాల విధులు నిధులు కూడా సమానంగా పంచి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అంటే అక్కడ ఎన్నుకోబడినటువంటి ఎంపీలు చూస్తే, ఈరోజు అసెంబ్లీలో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే స్వరూపం చూస్తే మొత్తం దాదాపు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు స్థానిక సంస్థలకు 5 లక్షల మంది వరకు, అంటే వార్డు స్థాయి నుండి సర్పంచ్ స్థాయి నుండి 5 లక్షల మంది వరకు ప్రతినిధులు ఎన్నుకోబడ్డారు. కానీ నిర్ణయం పార్లమెంట్ లో కూర్చున్నటువంటి ఈ రోజు 500 మంది, ఈ అసెంబ్లీలో కూర్చున్నట్టు ఇంకొక 4-5 వేల మంది, ఈ 4-5 వేల మంది మాత్రమే ఈ దేశంలో మొత్తం డబ్బు యొక్క నిర్ణయాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల అధికారాలు అది రాజ్యాంగంలోనే ఉన్నటువంటి అంశం కదా. వివిరావు గారు మీరు చెప్తున్నట్టుగా వివిరావు గారు మీరు చెప్తున్నారు ఈ అధికారాల సమాన అధికారాలు ఉండాలనేటువంటిది కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంది, కానీ స్థానిక జాబితా 7th షెడ్యూల్లో లేదు, అది వేరే షెడ్యూల్లో ఉంది, అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించిన అంశం అని చెప్పేసి సుప్రీంకోర్టులు చాలా సందర్భాల్లో ప్రస్తావించాయి కదా. అందుకని ఈ స్థానిక జాబితాను అమలు చేయడం అనేటువంటిదే ఇబ్బందికరంగా మారుతోంది. రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది ఇక్కడ పాయింట్ కదా వివిరావు గారు. దాన్ని అవాయిడ్ చేయడం సునీల్ గారు, దాన్ని అవాయిడ్ చేయడానికే ఈ 1 నేషన్ తీసుకొస్తున్నారు. స్థానిక సంస్థలకు అధికారాలు విధులు నిధులు ఇస్తే మొత్తం ఈ దేశంలో పై నాయకత్వాన్ని ప్రశ్నిస్తారన్నటువంటి భయం కొద్దీ దీన్ని 1 నేషన్ 1 ఎలక్షన్ చేయడం ద్వారా కేంద్రీకృతం చేయడం కోసమే జరుగుతుందనేది ఒక పెద్ద వాదనకు సమాధానం చెప్పాలి. పెద్ద రాష్ట్ర పార్టీలు, కేంద్రంలో ఉన్న పార్టీలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ పార్టీల నాయకులు ఈరోజు చెప్పాల్సిన. వివిరా గారు మీరు చాలా సందర్భాల్లో ఈ ఎలక్ట్రల్ ఓటర్ లిస్టు దీనిపైన కూడా మీరు పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఒక ఓటర్ లిస్ట్ ఉంటుంది, లోకల్ బాడీలకు ఒక ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. ఓటర్ లిస్ట్ అన్నప్పుడు ఎక్కడైనా ఒకే విధంగా ఉండాలి కదా, ఎందుకు తేడా వస్తుంది అనేటువంటిది మొత్తం దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ లిస్ట్ ఉండడానికి ఎందుకు సాధ్యం కాదు? సునీల్ గారు ఇది రాజకీయ పార్టీల యొక్క వాళ్ళ యొక్క కావాల్సుకొని చేస్తున్నటువంటి పని. ఇది పెద్ద సమస్య కాదండి. ఈ దేశంలో ఓటర్ లిస్టులు తయారు చేయడం అనేది జటిలమైన సమస్య కాదు. ఇది రాజకీయ పార్టీలు అధికారంలో ఎవరుంటే వాళ్ళకు అనువుగా మార్చుకోవడానికి చేస్తున్నటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్యగా మేము చూస్తా ఉన్నాను. నేను ఒకటి అడుగుతున్నాను, ఈ పార్లమెంట్ లో 20 సంస్కరణలు ఎలక్షన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఎంపవర్ చేయండి. ఈ మొత్తము లిస్టులు కూడా 5 సంవత్సరాలలో ఏక్ మహీనే సుల్తాన్ గా పనిచేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆధ్వర్యంలో రేపు మీరు 1 నేషన్ 1 ఎలక్షన్ చేస్తే కూడా ఏ రకమైన మార్పు వస్తుందో మీరు సమాధానం చెప్పాలా. అధికారాలు విధులు నిధులు పూర్తిగా ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా మీరు బలపరచకుండా రాజకీయ పార్టీలు ఈ రకంగా మీకు అనుగుణంగా మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తే రేపు 1 నేషన్ 1 ఎలక్షన్ ద్వారా కూడా నిజమైన మార్పులు వస్తాయనే గ్యారంటీ ఏందని నేను అడుగుతా ఉన్నాను. ఈ ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఓటర్ లిస్టులు నిజమైన కారణము ఈ రోజు ఒకసారి ఎలక్షన్ జరగకపోవడానిక,
లేకపోతే లేక చిత్తశుద్ధి లేకపోవడమా? Yes. చిత్తశుద్ధి లేదండి. ఎస్ విరావు గారు ఖచ్చితంగా మీరు రేజ్ అది చేసిన చాలా పాయింట్ అన్నింటి మీద చిన్న డిస్కషన్ పని. కంటిన్యూ చేద్దాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం అమలుకు రాజ్యాంగ నిబంధనలు సవరిస్తే సరిపోతుంది, మేము ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం అని ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో చర్చను చేపట్టాం. వెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. పుల్లారావు గారు ఏం చెప్తారు? ఇవాళ ఆధార్ లింక్ చేస్తే ఆధార్ నెంబర్ లింక్ చేస్తే సరిపోతుంది వన్ నేషన్ వన్ ఓటర్ లిస్ట్ అనే దానికి, కానీ ఎందుకనో ఈ నిబంధనను ఎన్నికల కమిషన్ పట్టించుకోవట్లేదు. ఓటర్ లిస్టు అసెంబ్లీకి, లోకల్ బాడీలకి, పార్లమెంటుకు వేరువేరుగా ఉండడం అనేది కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాలు ఎప్పటి నుంచి ఉన్నాయి. ఏం చెప్తారు వన్ నేషన్ వన్ ఓటర్ లిస్ట్? పుల్లారావు గారు. చాలా మంచిదని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఇందాక వివి రావు గారు చెప్పిన ఆయనకున్న కొన్ని సస్పెషన్స్ అనుకోండి, ఫేజ్ అనుకోండి, దానికి కూడా చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. ఆయన చెప్పింది కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి, అవి కూడా ఆలోచించుకోవాలి. అంతా ఎంపవర్ చేసి పాలిటీషియన్స్కి ఇచ్చేస్తే స్థానిక సంస్థలు, మేయర్లు, కార్పొరేషన్ పనులు ఏంటి? ఆయన కూడా చక్కగా చెప్పారు, వాళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు, వాళ్ళకి ఏం పవర్ లేకుండా ఆఖరి పోతారు. ఆ పాయింట్ కూడా ఆలోచించుకోవాలి. వెదర్ టైమింగ్ ఆఫ్ ఎలక్షన్స్ స్థానిక సంస్థలు వేరే చేస్తే బెటరా, అది కూడా ఆలోచించుకోవాలి. కానీ ఒక్క ఓటర్ లిస్ట్ ఉండటంలో తప్పు లేదు, ఓటర్ లిస్ట్ వరకు తప్పు లేదు అనుకుంటున్నా. ఎందుకు వేరే వేరే ఓటర్ లిస్ట్ ఉండాలి? ఒక మషినరీ అది మెయింటైన్ చేస్తా ఉంటే చక్కగా అది చాలా సింప్లిఫై అవుతుంది కదా అని మాత్రం నేను అనుకుంటున్నా. ఒక్క ఓటర్ లిస్ట్ లో తప్పు లేదు, కానీ ఒకే రోజు ఎలక్షన్ స్థానిక సంస్థలు కూడా పెట్టాలా, అది కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు వేరు. వాళ్ళు ఈ పెద్ద ఎలక్షన్ ఈ సముద్రంలో మునిగిపోయారంటే వాళ్ళు ఫేస్లెస్ పీపుల్ గా తయారవుతారు. ఓట్లు కొనుక్కోవటమే తప్ప వాళ్ళకి రోల్ ఉండదు. అది మాత్రం చాలా చక్కటి పాయింట్ వివి రావు గారు చెప్పారు. అది మనం చాలా సీరియస్ గా తీసుకుని గవర్నమెంట్, ఈ ఎంపీలు అందరూ, మీడియా కూడా ఆలోచించుకోవాలి. స్థానిక సంస్థలు వేరే చేయండి, స్థానిక సంస్థలు సెగ్రిగేట్ చేయండి, కానీ ఓటర్ లిస్ట్ వన్ నేషన్ ఒక్క ఓటర్ లిస్ట్ ఉండటం మంచిది. డూప్లికేట్ ఓట్లు వేయలేరు ఇక్కడి నుంచి అక్కడికి. మీరు ఇప్పుడే చాలా మంది బ్యాలెట్స్ గీలెట్స్ అంటున్నారు. మన టెక్నాలజీ వచ్చాక ఇలాగ మరి నాకు రావు గారి పరిస్థితి తెలియదు. ఆయన ఎలక్షన్ రిఫార్మ్స్ లో టెక్నాలజీ వచ్చాక మనకు వెనక్కి వెళ్ళిపోవడం మంచిదా? ఇంతమంది పాపులేషన్ ఉన్న దేశంలో, 135 కోట్లు ఉన్న దేశంలో, అది కూడా ఆలోచించుకోవాలి. సో ముఖ్యంగా ఏమిటంటే ఒకే ఒక ఓటర్ లిస్ట్ దేశానికి చక్కగా అది మన కంప్యూటర్స్ ద్వారా మన ఓట్ ఏంటి, దేనికి ఏ సేవలు బాగా ఉంటారు. రాజ్యాంగ నిబంధనల సవరణలో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా? పుల్లారావు గారు, అసెంబ్లీకి పార్లమెంటుకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించినప్పుడు కొన్ని సందర్భాల్లో అసెంబ్లీలు రద్దవుతాయి, మెజార్టీ లేకపోవడము, అవిశ్వాస తీర్మానాలు వస్తాయి, అప్పుడు ప్రభుత్వాలు పడిపోతాయి. ఆ సందర్భాల్లో ఏ విధంగా చేస్తారనేటువంటి సందేహాలు ఉన్నాయి. వాటికి అవిశ్వాసంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ఉండాలనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నిటికి రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది కదా, రాజ్యాంగ సవరణలు చేయడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? దీంట్లో రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటిది ఏమైనా వస్తుందా? రాజ్యాంగ సవరణ చేయడం ఇబ్బంది కాదు, సిస్టమ్ ఏర్పాటు చేయటం, ఒక పనిచేసే సిస్టమ్ ఏర్పాటు చేసుకోవటం మాత్రం మనం చూడాలి. ఎందుకంటే మీరు ఒక చిన్న విషయం ఉన్నది, ఒకసారి డిస్కషన్ లో రావు గారు కూడా పార్టిసిపేట్ చేశారనుకుంటా. ఒక జర్మనీ లాంటి దేశంలో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఆ గవర్నమెంట్ ని పడగొట్టే కంటే, నువ్వు గవర్నమెంట్ ని పడగొట్టాలంటే కాన్ఫిడెన్స్ మోషన్ నువ్వు చేయి. ఇప్పుడున్న వ్యక్తిని తీసేసి ఇంకో వ్యక్తి వచ్చేవాడికి ఓట్లు పడాలి. చూడండి, మీరు గవర్నమెంట్ పడిపోకుండా సైమల్టేనియస్ గా నో కాన్ఫిడెన్స్ మోషన్ తో పాటు కాన్ఫిడెన్స్ మోషన్ కూడా మూవ్ చేయాలి. సైమల్టేనియస్ గా నో కాన్ఫిడెన్స్ మోషన్ తో పాటు కాన్ఫిడెన్స్ మోషన్ కూడా మూవ్ చేయాలి. ఆల్టర్నేటివ్ లీడర్ ఎవరనేది కూడా ప్రపోజ్ చేసి మెజారిటీ నిరూపించుకోవాలి. ఒకటి ఇంకో చిన్న పాయింట్ కూడా మీకు చెప్తా. నాకు అది మన రావు గారు అగ్రీ అవ్వకపోవచ్చు, ఆయన చాలా డెమోక్రాటిక్ మైండెడ్ మ్యాన్ కనుక బై ఎలక్షన్స్ మాత్రం నేను చాలా వ్యతిరేకం. ఎందుకంటే బై ఎలక్షన్ లో రూలింగ్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టి విపరీతంగా చేసి గెలుస్తున్నారా, చాలా అసహ్యమైన పని. ఆ మిగతా దేశాల్లో బ్యాలెన్స్ ఆఫ్ టర్మ్ కి ఆ వ్యక్తి ఒక మర్డర్ కేసు దాంట్లో చనిపోకుండా ఉంటే, లేకపోతే ఆయన చంపేసి బై ఎలక్షన్ తెచ్చుకోకుండా ఉండటానికి మన దేశంలో ఇలాంటి పనులు చేస్తారు. సో అది గవర్నర్, చీఫ్ మినిస్టర్ సలహాతో అపాయింట్ చేసుకుంటే తప్పులేదు అనుకుంటున్నా. బై ఎలక్షన్ నాకు ఈ రాష్ట్రం ఈ సెపరేట్ జామీల ఎలక్షన్స్ కంటే నా వ్యూలో బై ఎలక్షన్ చాలా వీక్నెస్ తీసుకొస్తుందంటే
మన మిత్రులు అంటారు అది మరి ప్రజల ప్రెషర్ కాదు కదా, డబ్బులు బేరం కదా, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు కదా. నేనే ఒక ముఖ్యమంత్రిగా ఎలక్షన్ పోటీ చేస్తే నన్ను ఎవరు ఓడిస్తారు? ఎస్ అందువల్ల బై ఎలక్షన్స్ తీసేసి కాన్ఫిడెన్స్ ఓట్ ఉంటే గవర్నమెంట్ మార్చేయి. ఎస్ కాన్ఫిడెన్స్ ఓట్ అంటే పలానా వ్యక్తిని తీసేయటం కాదు, ఆ వ్యక్తి కావాలని పెడితే స్టెబిలిటీ వస్తుంది మనకి. అది పెద్ద ఇష్యూ కాదేమో ఎస్ అది భావిస్తున్నాను. తర్వాత కొన్ని సంవత్సరాలు ఇది పనిచేసాక ఇది కుదరట్లేదంటే మళ్ళీ మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం 1967 నుంచి ఈవేళ దాదాపు 55 సంవత్సరాలు ఇలాగ ఎలక్షన్లు పెద్ద చూసాక కొంచెం మార్పు కావాలి, మార్పు ట్రై చేసుకోవటంలో తప్పు లేదు అనుకుంటున్నా. ఎస్ తప్పకుండా కొత్త సిస్టమ్ లో పొరపాట్లు వస్తాయి. ఇది ఒక మంచి వ్యక్తి అన్ని సైడ్స్ కి ఎక్సెప్టబుల్ ఉన్న ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఒక పెద్ద మనిషి కూర్చుని ఇలా ముందరికెళ్ళి సజెషన్స్ ఇస్తే అన్ని పార్టీలు ఒప్పుకుంటారు. ఏదో బీజేపీ చెప్తే ఒప్పుకుంటారంటే అది కరెక్ట్ కూడా కాదు. యునానిమస్ గా తీసుకురావాలి. తప్పకుండా ఎస్ పుల్లారావు గారు కొన్ని చేంజెస్ వస్తే కాన్స్టిట్యూషన్ లో ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేస్తే తప్పులేదు. కానీ స్థానిక Yes, సంస్థల yes, 4,95,000 మందికి Yes, పుల్లారావు గారు, వివేరావు గారు ఏం చెప్తారో వేరేగా చూద్దాం. పెట్టాలా? Yes, వివేరావు గారు. దేశవ్యాప్తంగా ఒక రోజే ఒక మున్సిపల్ ఎలక్షన్ పెట్టొచ్చు, అది Yes. పెట్టొచ్చా లేదా అది ఆలోచించుకోవచ్చు. ఎస్ ఓకే వివీరావు గారు ఏం చెప్తారు? ఆల్టర్నేటివ్ మీరు ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానాన్ని ఉండాలి. అలాంటి సందర్భాల్లో ఇంకా మధ్యంతర ఎన్నికలు, అసెంబ్లీ పడిపోవడాలు, పార్లమెంట్లు పడిపోవడాలు అనేటువంటి కాన్సెప్టే ఉండదు కనుక జమిలీ ఎన్నికలు ఇబ్బందులు ఏమి ఉండవు. ఇంకా నిబంధనలు మార్పు చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది అనేటువంటిది పుల్లారావు గారి వాదన. ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్కి మాత్రం దీంతో లింక్ చేయొద్దు అనేటువంటి ఒపీనియన్ కూడా పుల్లారావు గారు చెప్తున్నారు. మీరు రైజ్ చేసినటువంటి పాయింట్కి అదొక సూచన. ఏం చెప్తారు వివీరావు గారు? ఇప్పుడు మనము ఎన్నికల కమిషన్ ఈరోజు బలపరచకుండా ఓటర్ లిస్టులు సజావుగా వస్తాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు మన టెక్నాలజీ సమస్య కాదు ఇది. ఇది రాజకీయ పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క వాళ్ళ యొక్క చిత్తశుద్ధి సమస్య. ఇది వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల జరుగుతుంది. రెండో విషయం, ఈ ఎలక్టరల్ ఏదైతే లిస్టులు తయారు చేస్తుండ్రో పూర్తిగా ఏదో ఎలక్షన్ ముందే జరగకుండా ఒక పూర్తి ఎలక్షన్ కమిషన్ కు ఆ బాధ్యతలు ఒప్పజెప్పి వాళ్ళకి అధికారాలు విధులు ఇస్తే ఎందుకు జరగదు? అదొక ప్రశ్న. రెండో విషయం ఏంటంటే ఈరోజు రాజకీయ పార్టీలలో యాంటీ డిఫెక్షన్ ఏదైతే ఇప్పుడు పార్టీలు దూకుతున్నారు, ఒక పార్టీ నుండి గెలిచి తెల్లార వరకు ఇంకో పార్టీలోకి దూకుతున్నటువంటి విష సంస్కృతి ఉన్నటువంటి దాని మీద ఇక్కడ ఉన్న స్పీకర్లకు కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నర్లకు కానీ ప్రెసిడెంట్లకు కానీ ఎలాంటి అధికారాలు లేవు. వీళ్ళకి అసలు వాళ్ళు ఎందుకున్నారో కూడా తెలియదు. ఇవాళ ఏదైతే రాజకీయ పార్టీలు ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి మౌలికంగా ఉన్నటువంటి మోరల్స్ ఎథిక్స్ పాటించకుండా ఊరికే ఈ చట్టాలను నిన్న ఏదైతే రైతుల విషయంలో మనం చూసాం, ఈ దేశంలో ఒక చట్టం మార్చేసి దాన్ని కార్పొరేట్ చేయడం వల్ల రైతులకు లాభం జరుగుతుందని చెప్తున్నారు. కానీ లోతుగా ఈరోజు ఏదైతే మెగ్సేసే అవార్డు గ్రహీత పాలగుమ్మి ఆయన సాయినాథ్ గారు చెప్పినట్టు రైతులకు ఉన్నటువంటి మౌలిక విషయాల మీద డిస్కషన్ చేయకుండా చట్టాలు తీసుకొచ్చి ఈరోజు ఎట్లయితే 1 కోటి మంది రోడ్ల మీద వచ్చిన పరిస్థితి 20-30 సంవత్సరాల నుంచి విస్మరించి 11th అవర్ ఆ బరువును తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నం లాగానే ఎన్నికల్లో కూడా సంస్కరణలు తీసుకొచ్చే ముందు ఏదైతే వాళ్ళు పూర్తిగా చర్చ చేసి ఇది ప్రజా ప్రయోజనమా, పార్టీల ప్రయోజనమా, లేదా తాత్కాలిక ప్రయోజనమా, దీర్ఘకాలిక ప్రయోజనమా అనేటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది 2-3 అంశాలకే పరిమితం అవడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎస్ వివీరావు గారు ప్రైమ్ మినిస్టర్ కూడా అదే చెప్పారు. దీని మీద లోతైన చర్చ జరగాలని పుల్లారావు గారు కూడా అదే చెప్తున్నారు. 1967 వరకు 1952 నుంచి 67 వరకు జమిలీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీకి పార్లమెంటుకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. 67 నుంచి చాలా పరిణామాల వల్ల, రాజకీయ పరిణామాల వల్ల వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది కాలేకపోయింది. జమిలీ ఎన్నికలు సాధ్యం కాలేకపోయాయి. కానీ ఇప్పుడు ఈ 50 ఏళ్ళ అనుభవాల ద్వారా అయినా కూడా మార్పును మనం సిద్ధపడాలి, మార్పును స్వాగతించాలి, దీనిపైన లోతైన చర్చ జరగాలనేది కూడా పుల్లారావు గారు చెప్తున్నారు. ఇందులో ఇమిడి ఉన్నటువంటి అంశాలు, రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. ప్రజాప్రతినిధి చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. అట్లాగే టెన్యూర్ ఆఫ్ ది లోక్సభ అండ్ టెన్యూర్ ఆఫ్ ది అసెంబ్లీ, వీటికి సంబంధించి ఆర్టికల్ 83, 85, 172, 174 లాంటి సవరించాల్సి ఉంటుంది. అట్లాగే వివీరావు గారు చెప్తున్నట్టుగా యాంటీ డిఫెక్షన్ యాక్ట్ను కూడా సవరించాల్సి రావచ్చు. ఇలాంటి రాజ్యాంగ సవరణ చేసినట్టయితే జమిలీ ఎన్నికలకు ఎలాంటి ఆటంకం ఉండదు అనేటువంటిది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా చెప్తున్నటువంటి మాట. ఆ మేరకు పార్లమెంట్లో అధికార బీజేపీకి
బలం ఉంది కాబట్టి, తిరుగులేని మెజార్టీ ఉంది కాబట్టి ఇతర పార్టీలు అన్నింటినీ కూడా ఒప్పించినట్టయితే ఈ రాజ్యాంగ సవరణలు కూడా సాధ్యమవుతాయి. ఆ మేరకు జమిలీ ఎన్నికలు, ఏకకాలంలో ఎన్నికలు దీనివల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉంటుంది. అలాగే ఇతరత్ర సామాజిక అంశాలు, కుల మత ప్రాంతీయ భావనలకు ఆస్కారం లేకుండా, శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తకుండా ఏకకాలంలో ఎన్నికలు జరుపుకున్నట్టయితే అవి కొన్ని సమస్యలకైనా పరిష్కారం అవుతుంది అనేటువంటిది ప్రధానమంత్రి చెప్తున్నటువంటి మాట. దాంతోపాటుగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సుదర్శన్ నాచెపెన్ సారథ్యంలో 2015లో ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కూడా అదే ఉంది. అంతకుముందుకు లా కమిషన్ కూడా ఇదే రకమైన సిఫారసు చేసింది. చాలా ఏళ్ల తరబడిగా జమిలీ ఎన్నికల అంశంపైన జరుగుతున్నటువంటి చర్చ ఇప్పుడు సానుకూలంగా స్పందిస్తోంది ఎలక్షన్ కమిషన్ కూడా. పార్టీలు కూడా కొంత యూపీఏ భాగస్వామ్య పార్టీలు కొంత మేరకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇతర పార్టీలన్నీ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ అట్లాగే వైసీపీ ఇతర పార్టీలన్నీ కూడా సానుకూలంగానే ఉన్న నేపథ్యంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలు సాధ్యమవుతాయి. ఈ మేరకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ సాకారం అవుతుందని ఆశిద్దాం. ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో అంశం మళ్ళీ కలుద్దాం. సెలవు.